మామూలుగా కార్పొరేట్‌ల స్టైల్ ఎట్లుంటది? ఫస్ట్ జనాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అని చెప్పి తాయిలాలేస్తారు. ఏదో మంచి సర్వీస్ ఇస్తారు. అండ్ ఫ్రీగా సర్వీస్ ఇస్తారు. ఒక్కసారిగా వాళ్ళ గుప్పెట్లో చిక్కుకున్న తర్వాత ఇంకంతే. వాళ్ళు ఎట్లా చెబితే అలా వినాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. అదే కార్పొరేట్‌ల కోసం పరిపాలన చేసే ప్రభుత్వాలు లేకుంటే ఆ కార్పొరేట్‌ల కంప్లీట్ అటువంటి మనస్తత్వంతో పాలన చేసే ప్రభుత్వాలు కూడా సేమ్ అవే పనే చేస్తాయి. సామాన్య, దిగువ, మధ్యతరగతి ప్రజలు వీళ్ళ 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 శ్రేయస్సు గురించి ఆలోచించడం అబ్బే! అటువంటివేవి ఉండవు. ఎంతసేపున్నా కార్పొరేట్‌లు ఇంకా ఎక్కువ ఎక్కువ ఎట్లా సంపాదించుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కువ. వాళ్ళ సంపద పెరిగితే అదంతా దేశ సంపదగా మనం ప్రచారం చేసుకుంటూ ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో పాస్ చేసిన బిల్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ అదే. యూపీఐ పేమెంట్స్ మీద చార్జెస్ అట. ఎంత అన్నది ఇప్పటికి తెలియదు. ఎప్పుడు ఎంత అవసరమైతే అంత విధించే అవకాశాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ పార్లమెంట్ అనేది బిల్లు పాస్ అయింది. అంటే ఏంటి? ఇప్పుడు ఎంత ఇప్పుడు 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 యూపీఐ చార్జెస్ మీద ఇంత పెంచాలనుకుంటే అప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. జస్ట్ ఒక 10 నిమిషాలు నోటిఫికేషన్ రెడీ చేసి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా పెంచబోతున్నారు. ఎంత పెంచబోతున్నారో తెలియదు. అందుకే కదా బిల్లు పాస్ అయింది. నోటిఫికేషన్ల ద్వారా చెబుతూ వస్తారు. ఇప్పుడు ఇంత పెంచుతాం. మళ్ళీ ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. అదే ఇంత పెంచుతాం, ఇంత పెంచుతాం అని. అంటే వాయింపులు సిద్ధం. వాయింపులు సిద్ధం. ఎంత పెంచుతారనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తది రేపో ఎల్లుండో. వాళ్ళ పరిస్థితిని బట్టి. మళ్ళీ ఎప్పుడైనా గనక కీలకంగా ఎన్నికలున్నాయి, లేకుంటే ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయంటే, మేము దాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ ఓ నోటిఫికేషన్ ద్వారా విత్‌డ్రా చేసుకుంటారు. మళ్ళీ పెంచాలంటే నోటిఫికేషన్ ద్వారా పెంచుతారు. మొత్తం మీద అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెబుతూ. వాళ్ళింక ఎవరు ఎంత పెంచుకోవాలి అన్నది ఏమంటారు ఆర్థిక సంస్థలుంటాయి గదా! బ్యాంకులు, ఈ పేమెంట్ సర్వీసు ఈ మిగతా యాపులుంటాయి గదా! వాళ్ళకే కేంద్రం అధికారాన్ని కట్టబెడుతూ నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. వాళ్ళిక పెంచుకుంటారు. ఎవడికన్నా పెంచు. అది పడేది ప్రజల మీదే గదా! ఎవడన్నా పెంచని, ఆ భారం ఎవడి మీదన్నా ఎయని. అటు మనం స్కాన్ చేసి రిసీవ్ చేసుకునే వాళ్ళ మీద ఏత్తారా? స్కాన్ చేసే వాళ్ళ మీద ఏస్తారా? ఎవడి మీద ఏసినా పడేది నీకు నాకే దూరదీరేది. ఫస్ట్ అలవాటు చేసేస్తారు. ఇప్పుడు యాడికి పోయినా ఏమంటారు, ఎవడన్నా మనం డబ్బులు ఇచ్చినా గనక చిల్లర లేవు అందరూ ఆన్‌లైన్ చేసేస్తున్నారు. మీరు ఆన్‌లైన్ చేసేయండి అంటారు వాళ్ళు. లేదు ఇటు మన దగ్గర కూడా చిల్లరలుండవు, డబ్బులుండవు. రూ. 5, 10 స్కాన్ చేసే విధంగా అలవాటు చేసేశారు. అలవాటు చేసి ఇప్పుడు ఏం చేస్తారు? తోముతారు. తోమండి గట్టిగా తోమండి. కార్పొరేట్ వాళ్ళ స్టైలే అంత. ఫస్ట్ చిన్న చితక వాళ్ళందరినీ మింగేస్తారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ లాంటివి చిన్న చితక కిరాణా షాపులందరినీ సుమారుగా మింగేశారు. వీళ్ళు పెద్దదొచ్చేస్తారు. ఇంకా ముదురుతది. ఇట్లాంటివన్నీ 1, 2 కాదు. కార్పొరేట్ శక్తులు రాజ్యమేలితే ఇట్లా కాక ఎట్లుంటాయి? అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిలయన్సోళ్ళు హెయిర్ సెలూన్ షాపులు పెట్టాలని చెప్పి బాగా ప్రయత్నాలు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు అడ్డుకున్నారు దాన్ని. ఏందయ్యా పెట్టేది? పాపం వాళ్ళు బతకాలి కదా చిన్న చితక. వాళ్ళని బతకనీయకుండా మీరేంది పెట్టేదని చెప్పి దాన్ని రానేయాలి. అందుకే ఇప్పుడు ఆ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు సెలూన్‌ల ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు. అయ్యా! ఆ రోజు ఆయన అడ్డుకోవడం బట్టి మాకు చాలా ఉపశమనం కలిగిందని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు అంత పట్టించుకోవు కదా! ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నారులెండి. వన్ బై వన్ అంతా కార్పొరేట్ సిస్టమే వచ్చేసింది ఇందులో కూడా. మొత్తానికైతే ఈ యూపీఐని కూడా జనానికి ఫుల్ అలవాటు చేసి ఇంకా తోలు తీయడం మొదలెడుతూ ఉన్నారు. పెట్టండి గట్టిగా తీయండి తోలు.